హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే సెకండ్ హ్యాండ్ బైక్ సేల్ అనే ఒక గ్రూప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. సో దాంట్లో 43,000 మంది మెంబర్స్ అయితే ఉన్నారు. అదొక పబ్లిక్ ఫేస్బుక్ గ్రూప్ అనమాట. సో దీన్ని క్రియేట్ చేసిన వారు మన పక్కింటి వారైనా అవ్వచ్చు, మన ఎదురింటి వారైనా అవ్వచ్చు, మన స్నేహితులైనా అవ్వచ్చు, లేదంటే మనమేనా అవ్వచ్చు. సో ఈ పబ్లిక్ గ్రూప్లో ఎవరైనా సరే ఒక పోస్ట్ పెట్టుకునేటటువంటి ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఆ పోస్ట్ ఈ 43,000 మందికి కూడా కనిపించేటట్టు ఉంటుంది. వేరే వాళ్ళు పోస్ట్ పెట్టిన తర్వాత ఈ పోస్ట్ అయితే కిందకి వెళ్తుంది. సో ఈ విధంగా 43,000 మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నటువంటి ఈ ఫేస్బుక్ గ్రూప్లో నేనైతే ఒక పోస్ట్ చూశాను అనమాట. అది నాకు బాగా అనిపించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే లాజిక్ అయితే నేను మీకు చెప్తాను, ఏ విధంగా 5,000 రూపాయలకి ఇస్తున్నారు అనేది. అయితే ఇక్కడ చూసినట్టయితే అర్జెంట్ మై సైకిల్ సెల్లింగ్ ప్రైస్ 5,000 రూపాయలు, 7 గేర్లు విత్ ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్పేసి రాస్తుంది. జనరల్గా ఇటువంటి ఫ్రేమ్తో, అటువంటి టైర్లతో, అటువంటి బైసైకిల్ మనం కొనాలంటే 12 నుంచి 18,000 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 రూపాయలు అనుకోండి. సో దీంట్లో మనకి ఎలక్ట్రిక్ బైసైకిల్ కింద కన్వర్షన్ అయితే ఉందన్నమాట. సో దానికి హబ్ మోటరు, అలాగే లిథియం అయాన్ బ్యాటరీ, అలాగే మనకి కంట్రోలరు, ఈ 3 కలిపి తీసుకున్నా సరే ఒక 15,000 రూపాయలు దాటి అయితే అవుతుంది. ఓవరాల్గా ఇటువంటి ఎలక్ట్రిక్ బైసైకిల్ మనకు కావాలంటే 30 నుంచి 35,000 రూపాయల వరకు ఖర్చు అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇటువంటి బైసైకిల్ మనకి వాళ్ళకి డబ్బులు బాగా అవసరమయ్యాయి అనమాట. 5,000 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు. సో చూసారా జనాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇది నేను చూస్తుంటే నాకు ఒక సామెత అయితే గుర్తొచ్చిందనమాట. విన్నవారు వెర్రిపప్పు అయితే హరికథ అరవంలో కూడా చెప్తారని చెప్పేసి. సో ఆ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా సెకండ్ హ్యాండ్ బైక్స్ ఫర్ సేల్ అని చెప్పేసి మన వాళ్ళు ఎవరో గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారు. అటువంటి గ్రూప్ని ఏ విధంగా వాడుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఒప్పో రేనో 5 Pro అని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఉంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమరీ. అదైతే మనకి 4,000కి ఎంతకి ఇచ్చేస్తున్నారంట. సో తర్వాత ఇక్కడ మనకి 19,000 రూపాయలకి BS6 HF డీలక్స్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత ఈ కార్ అయితే మనకి 30,000కో 40,000కో కారు కూడా అమ్మేస్తున్నారు. సో ఈ విధంగా ఇదిగోండి, ఇక్కడ కాల్ మీ అని ఏదైతే నెంబర్లు రాసి ఉంటాయో ఆ నెంబర్లకి మీరు ఎప్పుడు కూడా కాల్ చేయకండి. ఒకవేళ మీకు ఓపుకుంటే మీకు టైంపాస్ కావాలంటే వాళ్ళకి కాల్ చేసి బార్గెయిన్ చేసి వాట్సాప్ నెంబరు ఇచ్చుకోవచ్చు. మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన స్నేహితులు, మన పక్కింటి వారు, మన ఇరుగింటి వారు తయారు చేసినటువంటి పబ్లిక్ గ్రూపులు మన వాళ్ళకి ఉపయోగపడతాయని తయారు చేస్తే వాటిని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో చూడండి ఇక్కడ. సో ప్రతి ఇలాంటి గ్రూప్లో కూడా ఇటువంటి పోస్టులే మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాపం వాళ్ళైనా ఏం చేస్తారు, పబ్లిక్ గ్రూప్ అనేటప్పటికి యాక్సెప్ట్ చేసి వదిలేస్తారు, డిక్లైన్ అయితే కొట్టరు కొన్ని సందర్భాల్లో. అటువంటిప్పుడు ఇలాంటి పోస్టులు అయితే ఎక్కువగా మీకు దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఇటువంటి పోస్టులను అయితే నమ్మొద్దు, నమ్మి వాళ్ళకైతే డబ్బులు వేసేయొద్దు అనమాట. ఎప్పుడైనా సరే పోనీ ఇటువంటి పోస్ట్ కనిపించి మీరు ఆ బండి కానీ, ఆ సైకిల్ కానీ, లేకపోతే ఆ ఫోన్ కానీ తీసుకోవాలంటే మీ చేతిలో సైకిల్ పెడితేనే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి, ఓకేనా? లేకపోతే మీ చేతిలో ఫోన్ పెడితేనే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి. అలా కాకుండా ఇటువంటివి నమ్మి అయితే మోసపోవద్దని తెలియజేయడానికే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇటువంటి సందర్భాలు మీకు ఎదురయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.